స్టీల్ ప్లాంట్ పై జేవీఎంసీ కౌన్సిల్ లో కీలక తీర్మానానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. స్టీల్ ప్లాంట్ లో పరిణామాలకు వ్యతిరేకంగా కౌన్సిల్ తీర్మానం చేసింది. స్టీల్ ప్లాంట్ లో 44 విభాగాల ప్రైవేటీకరణపై ఈఓఐ ప్రకటన ఉపసంహరించాలి అని తీర్మానం చేసింది. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ కు ముడి ఇనుము కేటాయించాలని, అలాగే ఆర్ కార్డులు కలిగిన నిర్వాసితులకు ఉక్కు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలని తీర్మానం చేశారు. తీర్మానాలను ఆమోదించింది కౌన్సిల్. ఈ తీర్మానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలని కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. స్టీల్ ప్లాంట్ పై జీవీఎంసీ కౌన్సిల్ లో జరిగిన కీలక తీర్మానం ఇది. స్టీల్ ప్లాంట్ లో పరిణామాలకు వ్యతిరేకంగా కౌన్సిల్ తీర్మానం చేసింది. స్టీల్ ప్లాంట్ లో 44 విభాగాల ప్రైవేటీకరణపై ఈఓఐ ప్రకటన ఉపసంహరించాలి, అలాగే తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి, స్టీల్ ప్లాంట్ కు ముడి ఇనుము కేటాయించాలి, అదేవిధంగా ఆర్ కార్డులు కలిగిన నిర్వాసితులకు ఉక్కు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలని తీర్మానం చేశారు. తీర్మానాలను ఆమోదించింది కౌన్సిల్. ఈ తీర్మానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలని కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీనికి కేంద్ర ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. 4 భవిష్యత్తులో కాంట్రాక్ట్ పర్మనెంట్ కార్మికులను తొలగించరాదు. 5 స్టీల్ ప్లాంట్ కు సొంత ముడి ఇనుప గనులను కేటాయించాలి. పై తీర్మానాన్ని కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. దీనికి కేంద్ర ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మందిని వెంటనే విధులు